దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. ఎస్ఎల్వి బిల్డర్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ విజయవాడ హైవేకి పక్కన ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అనే వెంచర్ని అయితే స్టార్ట్ చేశారు. సో విల్లాస్కి ఇది ఎంతో ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. సో నేను ఈ వెంచర్ని మొత్తం చూసినప్పుడు ప్రకృతికి చాలా దగ్గరలో ఉందనే చెప్పుకోవాలి. సో ఇంత ఎమ్యూనిటీస్తో, ఇంత ఫెసిలిటీస్తో అతి తక్కువ ధరలో విల్లాస్ విజయవాడలో నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైనా విజయవాడలో విల్లాస్ తీసుకోవాలి అనుకుంటే, సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది వన్ ఆఫ్ ద డైరెక్టర్ చైతన్య గారు ఉన్నారు, తన్నడికి కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. యా, సో ఇంతకుముందు నేను జస్ట్ ఇలా వాక్ చేస్తూ వస్తున్నప్పుడు కూడా చాలా అసలు నేచర్కి చాలా దగ్గరలో ఉన్నాయి విల్లాస్ అనిపించింది. సో లొకేషన్ హైలైట్స్ అనేది మన వెంచర్కి దగ్గరలో ఉన్న లొకేషన్ హైలైట్స్ ఒకసారి చెప్పండి సార్. అందరికీ నమస్తే అండి. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ. ఎస్ఎల్వి గ్రూప్ యొక్క 19th వెంచర్ అండి. ఇది మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. విల్లాస్ ప్రాజెక్ట్స్లో ఇది మా సెకండ్ విల్లాస్ ప్రాజెక్ట్ అండి. విజయవాడ రామర్పాడు రింగ్కి అతి సమీపంలో ఒక 24 acresలో 249 విల్లాస్ తోటి, ట్రిప్లెక్స్ విల్లాస్ తోటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది ఈరోజు మనం ఇక్కడ ఉంది. 249 విల్లాస్ మనకి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు, అలానే 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి విల్లాస్ అందుబాటులో ఉన్నాయండి. ఈ విల్లాస్ మనకి 249 విల్లాస్ అండి. టోటల్ 249 విల్లాస్ విత్ 2 క్లబ్ హౌసెస్ అండి, విత్ ఆల్ ఎమ్యూనిటీస్. యూ నేమ్ ఇట్, లైక్ ఎవ్రీథింగ్ అనమాట. ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలానే ప్రాజెక్ట్ మొత్తానికి కూడా 2 పార్క్స్ కూడా చాలా లావిష్గా విత్ ఆల్ ఫెసిలిటీస్ మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ విల్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ కస్టమర్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? విజయవాడలో సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ప్రజెంట్ ట్రెండ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండి. ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఎప్పుడైతే ఒక ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్ దగ్గరికి కస్టమర్ అనేది రావటం జరిగిందో, ప్రాపర్గా లైక్ విల్లాస్ కానివ్వండి, లోపల స్పేస్ ప్లానింగ్ కానీ, అలానే అతను ఇస్తున్న ఫెసిలిటీస్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంటుందండి. మేము అందరు కస్టమర్స్కి, ఎస్పెషల్లీ మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి కూడా, తీసుకున్న వాళ్ళకి, తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఏంటనేది అర్థమవుతుంది. అత్యంత కనెక్టివిటీ విజయవాడ సిటీలో మీరు చూసినట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్కి కానీ, అలానే రామర్పాడు రింగ్కి కానీ అత్యంత సమీపంలో కనెక్టివిటీ అనేది చాలా సులభంగా ఉండేటువంటి ఏరియాలో ఉన్న ఈ వెంచర్కి ఇంత ఇదిలో 249 గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అందియటం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్ అండి. సైజెస్ కూడా మనకి అందరికీ అందుబాటు అయిన సైజెస్లో 222 స్క్వేర్ యార్డ్స్, 240 స్క్వేర్ యార్డ్స్, 260 స్క్వేర్ యార్డ్స్, అలానే అప్ టు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు మన దగ్గర విల్లాస్ అందుబాటులో ఉన్నాయండి. అలాగే విల్లాకి సంబంధించి ఇప్పుడు విల్లా చాలా ఇరుకిరుగ్గా చాలా చోట్ల ఉంటుంటాయి. సో ఈ ఫ్లోర్ సైజ్ నుంచి ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది, సో అలాగే ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది, ఇక్కడ విల్లా తీసుకున్న తర్వాత మనకి వెంచర్లో మీరు ఇస్తున్న ఎమ్యూనిటీస్ గురించి. మా ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్లో విల్లా సైజెస్ వచ్చేసి 3500 స్క్వేర్ ఫీట్ నుంచి 5000 స్క్వేర్ ఫీట్ వరకు అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ కస్టమర్స్కి ఈ ప్రాజెక్ట్లో మనం ఇస్తున్న ఎమ్యూనిటీస్, ప్రాజెక్ట్ మొత్తం 24 acresకి గాను 2 క్లబ్ హౌసెస్ ప్లాన్ చేయడం జరిగిందండి. 2 క్లబ్ హౌసెస్ కూడా కరెంట్లీ ఫినిష్ అయిపోయి అవి యూజింగ్లో ఉన్నాయండి. ఎమ్యూనిటీస్కి వచ్చేసి సూపర్ మార్కెట్, అలానే ఫుడ్ కోర్ట్, ఫంక్షనల్, బోర్డ్ రూము, గెస్ట్ రూమ్స్, సూట్ రూమ్స్, అలానే ఒక 160 మెంబర్స్ సీటింగ్ మినీ థియేటర్ మనకు అందుబాటులో ఉందండి. అలానే ఇంకొక క్లబ్ హౌస్ చూసినట్లయితే కనుక మనకి ఇండోర్ ప్లే ఏరియా, జిమ్, అలానే లాంజ్ విత్ లైబ్రరీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఎంటైర్ సైట్కి మనకి 2 పార్క్స్ మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయండి. ఈ పార్క్స్లో కనుక మీరు చూసినట్లయితే ప్రకృతికి చాలా దగ్గరగా ఆహ్లాదకరమైన వాతావరణంలో టెంపుల్ కానీ, ఒక కేరళ స్టైల్ గజేబో కానీ, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయండి. అలానే ఇంకొక పార్క్ మీరు చూసినట్లయితే వాలీబాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్, అవుట్డోర్ జిమ్, అలానే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్కి పక్కనే మనకి స్టీమ్ రూమ్స్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఓవరాల్ మోటో ఏంటంటే, ఇక్కడికి వచ్చిన కస్టమర్కి ఏ ఒక్కదానికి కూడా బయటకు వెళ్ళాల్సిన ఇది లేకుండా అన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేశామండి.
యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎస్ఎల్వి బిల్డర్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ చైతన్య గారు చెప్పిన విశేషాలు. సో అలాగే మనకి వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఎస్ఎల్వి బిల్డర్స్ ఎప్పుడు స్థాపించారు, వీటన్నింటి గురించి కూడా చైర్మన్ శ్రీనివాస్ రాజు గారిని అడిగి సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చలో. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ లగ్జరీగా రాయల్టీగా బ్రతకాలి అంటే విల్లాస్ పైనే దృష్టి పెడుతున్నారు. సో ఇలాంటి విల్లాస్ని అనుగుణంగా కస్టమర్స్కి అనుగుణంగా వాళ్ళకి నమ్మకంగా తీర్చిదిద్దడానికి ఎస్ఎల్వి బిల్డర్స్ వాళ్ళు 2007 నుంచి విల్లాస్ మీద ఫోకస్ పెట్టారు. సో అలాగే వాళ్ళకు అనుగుణంగా తీసుకొని వస్తున్నారు. లేటెస్ట్గా ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అనే వెంచర్ని కూడా స్టార్ట్ చేశారు. సో వీటి గురించి అలాగే వాళ్ళ ప్రస్థానం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఎస్ఎల్వి బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు గారు ఉన్నారు. తనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అమ్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎల్వి బిల్డర్స్కి నేను రావడం నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను లొకేషన్స్ అన్నీ కూడా చూశాను. సో ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నాయి విల్లాస్ అనిపించింది. సో ఎస్ఎల్వి బిల్డర్స్ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అలాగే ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మీరు వచ్చినందుకు, అలాగే ఎన్టీవీ ప్రేక్షకులకు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, మా కస్టమర్లకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ ఈ రకంగా మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మా ప్రస్థానం 2007 నుంచి స్టార్ట్ అయిందమ్మా. 2007 నుంచి మేము అంచెలంచెలుగా ఎగుతూ ఇవాళ 22nd వెంచర్ రన్నింగ్లో ఉంది. కాకపోతే ఇది 19th వెంచర్ ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అనేది. దీనిలో అరౌండ్ 249 విల్లాసు, 24 ఎకరాస్ ఈ సైట్. యాక్చువల్గా ఒక 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి, అంటే 3500 ఎస్ఎఫ్టీ నుంచి 350 స్క్వేర్ యార్డ్స్ 6000 ఎస్ఎఫ్టీ వరకు ఇందులో రకరకాల సైజులు ఉన్నాయి. ఎక్కువగా గ్రీనరీకి ప్రాముఖ్యత ఇవ్వటం అనేది ఎస్ఎల్వికి సంబంధించిన ఒక ఖచ్చితమైన సిస్టము. అలాగే దీంతోపాటు మేము ఎస్ఎల్వి గ్రూపు ఐజీబీసీలో కూడా మెంబర్షిప్ ఉండటం వల్ల, అంటే ఐజీబీసీ అంటే మీకు తెలిసే ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని చెప్పేసి, అందులో కూడా మెంబర్షిప్ అవడం వల్ల గ్రీనరీకి సంబంధించి కానీ, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి కానీ, అలాగే ప్రతి ఇంటికి మినిమం 5 to 10 కిలోవాట్ సోలార్ పవర్ పెట్టుకోవడానికి అన్ని చోట్ల ఇచ్చేది ఏంటంటే కామన్ పవర్ ఇస్తూ ఉంటారు, ఎక్కువగా సబ్ మీటర్ పెట్టి. మేము అలా కాకుండా ప్రతి ఇంటికి ఒక మీటర్ ప్రొవైడ్ చేస్తున్నాం, డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన మీటర్. ఆ మీటర్ ఉండటం వల్ల వాళ్ళు ప్రతి ఇంటికి సోలార్ పవర్ పెట్టుకుంటున్నారు. దానివల్ల పవర్ సేవింగ్స్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ సేవింగ్ కూడా అవుతుందని పూర్తిగా ఈ గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టు
అన్నీ కూడా ఏరోకాన్ బ్రిక్స్ కానీ వాడటం, రెడ్ బ్రిక్ ఎక్కడ వాడకుండా ఉండటం కానీ, ఎన్విరాన్మెంటల్ క్లీనెస్ సంబంధించిన అన్ని కండిషన్తో మేము ఫుల్ఫిల్ చేస్తే ఇది కంప్లీట్ చేయడం జరిగింది. అరౌండ్ 9 months నుంచి ఇక్కడ ఆక్యుపెన్సీ ఉండటం జరిగింది. ఈ ఆక్యుపెన్సీతో పాటు మేము ఏదైతే ఈ ప్రాజెక్టుల్ని ఎంత స్పీడ్గా డెవలప్ చేసామంటానికి 1.5 yearలో మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 11 lakhs SFT. అంటే 11 lakhs SFT విల్లాస్ ప్రాజెక్టు ఒక 18 monthsలో కంప్లీట్ చేయడం అనేది నాకు తెలుసుగా ఇండియా రికార్డ్. ఇది ఇండియాలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అలాగే మేము చేసి ఏదైతే ఉన్న ఈ వర్క్ని చూసి లాస్ట్ టైము CNN న్యూస్ అని చెప్పేసి వాళ్ళు ఏపీకే టోటల్ ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ గ్రూప్ కింద ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 2013లో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ఏపీ కింద అవార్డు ఇవ్వడం కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇవ్వటం ఒకటైతే మేము దీంతో పాటు అంటే CSR యాక్టివిటీస్, సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఏదైతే ఉందో మేము అన్ని కార్యక్రమాలు ప్రతిదానికి ఎక్కడ ఏది ఉన్నా సరే మేము చేస్తూ ఉంటాం. అలాగే వీక్లీ 6 days అంటే 1 day సండే ఉన్నప్పుడు 6 రోజులు మా దగ్గర ఎవరైతే వర్కర్స్ కానీ పనిచేస్తూ ఉంటారో అరౌండ్ దగ్గర ప్రతిరోజు మా దగ్గర అన్ని సైట్లోనే కలిసి 1100 members దాకా పనిచేస్తూ ఉంటారు. 1100 members వారానికి 2 రోజులు మా దగ్గర భోజనం చేస్తారనమాట అందరికీ కూడా. అది టోటల్గా ఫ్యూచర్లో 6 రోజులు కూడా అంటే ముందు ఇల్లు చక్కదిద్దుకున్నాక బయట ఊరుని చక్కదిద్దుకోమని చెప్తారు కాబట్టి ముందు మా చేసే వర్కర్స్కి అందరికీ కలిసి మేము భోజనం పెట్టాలని ఒక ఉద్దేశంతో లాస్ట్ 1 year క్రితం 1 dayతో స్టార్ట్ చేసాం. 2 days ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి 3 days. ఆ తర్వాత కాడి నుంచి ఈ రన్నింగ్ లోపల ఖచ్చితంగా 6 రోజులు కూడా మేము అందరికీ మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనం మా దగ్గరే చేయాలని ఒక ఉద్దేశంతో కంప్లీట్ చేస్తున్నాం. అలాగే CSR యాక్టివిటీలో భాగంగా మేము ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ వరకు ఏదైతే ఉందో 2 kilometersని మేము దగ్గర 40 లక్షలు ఖర్చు పెట్టి కమిషనర్ గారు ఆదేశానికి అనుగుణంగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి మేము గ్రీనరీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఏదైనా ఇంకా వేరే కార్యక్రమాలు అవ్వచ్చు వాటిల్లో కూడా మేము ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. SLV గ్రీన్ మెడోస్కి ముందు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు? ప్రెజెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు 2007 నుంచి మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్టే 60 ఫ్లాట్లు ఉన్న ప్రాజెక్టు. భీమవరంలో మేజర్ సెలార్ ఉన్న ప్రాజెక్టులన్నీ మాయే. ఇప్పటి వరకు ఎవరు కూడా సెలార్ ఏర్పాటు చేయలేపారు భీమవరం లాంటి సాయిల్స్లో. ఇప్పటి వరకు కూడా అదన్నీ చాలా హ్యాపీగా ఉండటం జరుగుతుంది. అలాగే విజయవాడ వచ్చాక కూడా మాకంతా కూడా మెయిన్ పార్కింగ్ సమస్య. ప్రతి ఇంటికి మినిమం 2 కార్లు పార్కింగ్ ఉండాలనే ఒక ఉద్దేశంతో 35 లక్షలకు స్టార్టింగ్ అమ్మిన SLV ఇంజిన్ హెడ్స్ గన్నవరంలో కూడా 2 కార్లు పార్కింగ్ ఇవ్వడం జరిగిందమ్మా. అది మాకు చాలా వాల్యుబుల్ అసెట్. అంటే ఇప్పుడు కాకుండా మీకు ఫ్యూచర్లో ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రానిక్ కార్లు అందరికీ ఇంటికి వచ్చి ఇంట్లో ఒక ఎలక్ట్రానిక్ కారు ఒక డీజిల్ కారు ఉండే టైంలో 2 కార్లు పార్కింగ్ అనేది ఎంత వాల్యుబుల్గా ఉంటుందన్నది మేము చూస్తున్నాం. అలాగే ఇక్కడ రామర్పాలెంలో కట్టిన వెంచర్లో కూడా మేము 2+4 3 bedroom 2 కార్లు 4 bedroom 4 కార్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్ పార్కింగ్ ఇవ్వడానికి సెల్లార్లు అంటే SLV మీరు పేరు చెప్తే కామన్ ఏరియా 80% కామన్ ఏరియా ఉంటుంది. మేము అంటే కామన్ ఏరియా అంటే ఇంక్లూడింగ్ స్లాబ్ ఏరియా అని చెప్పేది. అంత ఏరియా చేసేది నాకు తెలుసుగా అయితే ఆల్ ఓవర్ ఏపీ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే మా SLV గ్రూప్ ఒకటే. దీన్ని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎక్కడికి వచ్చినా సరే మీకు ఏదైనా అపార్ట్మెంట్ కాడికి వెళ్తే మీరు చూస్తే కార్లన్నీ ఇరుకిరుగ్గా పెట్టి మిగిలిన ఖాళీ రోడ్డు మీద చాలా ప్లేస్లు కార్లు పెట్టేయడం జరుగుతుంది. మా గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడా కూడా రోడ్డు మీద ఎక్కడ కార్ ఉండదో. ఇంకా కార్ పార్కింగ్ లోపల బోర్డు అంత అవైలబిలిటీ ఉంటుంది. ఆ స్పేస్గా చేయడానికి ఆ స్పేసు డెవలప్ చేయడం కోసం 5 floorలు ఉన్న బిల్డింగ్లకి 2 floorలు పార్కింగ్ ఫ్లోర్లు ప్రొవైడ్ చేయడం అనేది ఓన్లీ SLV యొక్క వాల్యూ. అలాగే 2017 నుంచి మేము ఎదుగుతూ వచ్చినా సరే ఎదిగే కొద్దీ వదగమని చెప్పినట్టు మా కస్టమర్లు ఇవాళకి కూడా రెప్యుటేటెడ్ కస్టమర్స్ అంటే ఒకళ్ళు తీసుకున్న తర్వాత అదే కస్టమర్ 2, 3, 4 అలా తీసుకోవడం వల్ల మేము ఎక్కడా కూడా పెద్దగా పబ్లిసిటీ కూడా ఏమీ అవసరం లేకుండానే మా కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెప్యుటేషన్ రావడం జరిగింది. విల్లాస్ ఎక్కడైనా ఇరుకిరుకు ఏదో కట్టేసాం ఇచ్చేసాం అన్నట్లు అసలు 2 కార్ల పార్కింగ్ అనేది అసలు ఇంపాసిబుల్. ఒక్క కారుకి అక్కడ కష్టం అవుతూ ఉంటుంది. సో అలాంటి నిజంగానే అప్రిషియబుల్. సో అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా విల్లాకి సంబంధించి టోటల్ ఏరియా SFT ఎలా ఉంటుంది, అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది, ఒకసారి దాని ఎమ్యూనిటీస్ చెప్పండి. విల్లాస్ సంబంధించి మెయిన్ బిల్డింగ్ సంబంధించి G+2 అంటే ఇంక్లూడింగ్ లిఫ్ట్తో పాటు వస్తుంది. G+2లో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేవాడికి ఒక బెడ్రూమ్, కిచెన్, డైనింగ్ అవి ఉండి, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేవాడికి బెడ్రూమ్లో మళ్ళీ లివింగ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో వచ్చేవాడికి థియేటర్ లివింగ్ ఉంటుంది. అలా స్టార్ట్ అయ్యి
G+2 మొత్తం అన్ని G+2 బిల్డింగ్లే. G+2 బిల్డింగ్లో మిగిలిన వచ్చినప్పటికి 4 బెడ్రూమ్ ప్లస్ 4+1 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ కూడా ఉన్న బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఇందులో. అలాగే ఇందులో కామన్ ఏరియాకి వచ్చినప్పటికి ఇంటర్నేషనల్ టోర్నీకి సరిపడే షటిల్ కోర్టు, ఇండోర్ షటిల్ కోర్టు. ఇక్కడ మాకు ఇంటర్నేషనల్ టోర్నీస్ కానీ నేషనల్ కానీ స్టేట్ వైడ్ టోర్నీస్కి ఏదైనా జరిగినా మమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ అడుగుతూ ఉంటారు. ఇంక్లూడింగ్ టేక్ వుడ్ తోటి, స్ప్రింగ్స్ తోటి ఆ ఇంటర్నేషనల్ టోర్నీకి ఏదైతే టెక్నికల్ క్వాలిఫై కావాలో ఆ క్వాలిఫై ఉన్న కోర్టు. అలాగే టెన్నిస్ కోర్టు కానీ, అవుట్డోర్ టెన్నిస్ కోర్టు, తర్వాత వాలీబాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ జిమ్, తర్వాత ఇండోర్ గేమ్స్, మళ్ళీ అవుట్డోర్ జిమ్. కామన్ ఏరియాలో పెద్దది ఒక 500 to 1000 మెంబర్స్కి వీలుగా ఉండే ఓపెన్ ఎయిర్ థియేటర్. అలాగే 160 మెంబర్స్ తోటి ప్యూర్లీ థియేటర్, ఏదైతే మీరు మల్టీప్లెక్స్లో చూస్తారో అంత నాణ్యమైన క్వాలిటీ తోటి ఒక థియేటరు. అలాగే ఫంక్షన్ హాలు, డైనింగు, అలాగే కెఫెటేరియా, ఇవన్నీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్ఎల్వి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 3% ఏరియా క్లబ్ హౌస్ కట్టాలి. కానీ మినిమం మేము 6% క్లబ్ హౌస్ కట్టుకుంటూ వచ్చాము ఇప్పటివరకు, గవర్నమెంట్ నామ్స్ కన్నా ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్లబ్ హౌస్ కట్టడం వల్ల ఈ క్లబ్ హౌస్ నుంచి కొంత ఆదాయం అసోసియేషన్కి రావడంతో పాటు ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి సరిపడా వాల్యూ వచ్చింది. అలాగే ఇక్కడ దీంతో ఇప్పుడు మేము కమర్షియల్గా కూడా అవుతున్నాం. కమర్షియల్గా కూడా మేము అడుగుపెట్టడం జరిగింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సైట్ అని అదొకటి, కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ని అదొకటి, ఆ రెండు కూడా కమర్షియల్ యాక్టివిటీస్గా డెవలప్ చేస్తున్నాం. ఇక్కడే ఇన్నర్ రింగ్ రోడ్కి చేర్చి మళ్ళీ ఒకటి ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 3కి చేర్చి ఒక 2.5 lakhs అది కూడా కమర్షియల్ 3 స్టార్ హోటల్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా కూడా మాకు ఇంకా పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు ఏదైతే గ్రీన్ మేడోస్ అనేది 11 lakhs ఎస్ఎఫ్టీ, మొత్తం 11 lakhs ఎస్ఎఫ్టీలో మేము దీంతో పాటు వారదేవతలు కూడా మంగళగిరి ఆ ఏరియాలో కూడా మేము దగ్గర ఇంకొక 25 ఎకరాలు రెడీ ఉంచాం. అందులో కూడా మంచి సైజ్ విల్లాసు. అలాగే మా ఎస్ఎల్వికి సంబంధించి వచ్చేటప్పటికి 40 లక్షల నుంచి 3 కోట్ల వరకు అన్ని రకాల కస్టమర్లకి, అన్ని రకాల ప్రజలకు కావాల్సిన 2 bedroom ఫ్లాట్ కాడ నుంచి 4 BHK ప్లస్ విల్లాస్తో సహా అన్నీ ఉన్నాయి. అంటే అలాగే అన్ని చోట్ల ఉన్నాయి. గన్నవరం ఉంది, గన్నవరం అపార్ట్మెంట్ ఉంది, విల్లాస్ ఉన్నాయి కేశవపల్లి. అలాగే రామర్పాడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. అలాగే మంగళగిరి అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయి, మళ్ళీ విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే విజయవాడకి సంబంధించి ఈస్ట్ వెస్ట్లో కూడా గుంటుపల్లిలో ఒక లేఅవుట్ జరుగుతుంది. అలాగే కేసరపల్లిలో లేఅవుట్ జరుగుతుంది, ఉప్పులూరులో ఒక లేఅవుట్ జరుగుతుంది. ఇలా అన్ని చోట్ల కూడా లేఅవుట్లు కూడా స్టార్ట్ చేసాం. మేము అన్ని రకాలుగా అన్ని సైజ్ ఆఫ్ కస్టమర్స్కి రియల్ ఎస్టేట్కి సంబంధించి లేఅవుట్ ఫ్లాట్స్ అవ్వచ్చు. 20 లక్షల ఫ్లాట్ కానీ స్టార్ట్ అయ్యి లేఅవుట్ ఫ్లాట్లో అరౌండ్ 60-70 లక్షల ఫ్లాట్ వరకు లేఅవుట్లు. అలాగే విల్లాస్ వచ్చినప్పటికి, అపార్ట్మెంట్స్ వచ్చినప్పటికి 40 లక్షల కాడి నుంచి వచ్చేటప్పటికి 3 కోట్ల వరకు సైజులో మేము అన్నీ. అలాగే కస్టమర్ యొక్క నాణ్యతకి మాకు మెరుగైన గుర్తింపు ఏంటి అంటే మా దగ్గర ఏదైనా ఒక పని కస్టమర్కి సంబంధించి ఏదైనా చిన్న టెక్నికల్ వర్క్ ఉన్నా సరే మేము చాలా స్పీడ్గా ఉండి దగ్గరుండి మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే మా మేనేజ్మెంట్ ఆఫీస్ ఎప్పుడు కూడా మేము రెసిడెన్స్ ఎప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు కడుతున్న విల్లాస్ ఏదైతే ఉన్నాయో అదే వెంచర్లో మేము ఉంటూ ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆ వెంచర్లో కాపురం ఉంటూ పూర్తిగా కంప్లీషన్ అయ్యేదాకా వాళ్ళకి పూర్తి ఆఖరి ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేశాక అక్కడ ఉండటం అనేది ఎక్కడ జరగదు. అది మేము ఉండి కస్టమర్కి ఏ ఇబ్బంది లేకుండా చూడటం అనేది మా ఎస్ఎల్వి యొక్క కాన్సెప్ట్ అమ్మా. ఇది కాదు, ఫ్యూచర్ వెంచర్లు కూడా పెద్ద వెంచర్లు అన్నింటిలో మేము అక్కడ ఉండి అక్కడే ఉంటూ మా కస్టమర్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము హ్యాండ్ ఓవర్ చేయడం అనేది మా మంచి కాన్సెప్ట్. బట్ ఇప్పుడు విల్లాస్ మీరు చెప్పిన విధంగా నేచర్కి దగ్గరలో తీసుకురావడం అదొక టాస్క్. సో అలాగే కొంతమంది ఇప్పుడు లొకేషన్ కూడా చూస్తూ ఉంటారు, అంటే నియర్ బై ఉండాలి, సిటీకి దగ్గరలో ఉండాలి, హాస్పిటల్స్ దగ్గరలో ఉండాలి, ఇలా చూస్తూ ఉంటారు. మన విల్లాస్ గ్రీన్ మెడోస్ విల్లాస్ అనేది లొకేషన్ హైలైట్స్ ఒకసారి చెప్పండి సార్. అంటే నియర్ బై ఏమేమి ఉన్నాయి ఏంటి? నిజమమ్మా, యాక్చువల్గా అన్నిటికీ కావాల్సింది కాస్ట్, ఇవన్నిటితో పాటు లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రామర్పాడు రింగ్ నుంచి అరౌండ్ ఒక 5 minutes కూడా పట్టదు, 1.5 kilometerలో విల్లాస్ ఉండటం ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ గుణదల శాటిలైట్ స్టేషన్ చేయడం జరుగుతుంది, ప్రధానమంత్రి గారు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అది ఒకటైతే కాస్ట్ మీకు ఎస్ఎల్వికి సంబంధించిన కాస్ట్కి అందుబాటులో ఉన్న ధరలు వేరే ఎక్కడా లేనంత అందుబాటులో ధరలు ఉంటాయి. యాక్చువల్గా విల్లాస్లోకి వచ్చినప్పటికి ఇవాళకి కూడా చాలా తక్కువ ధరల్లో చుట్టుపక్కల ఉన్న విల్లాసు, ఈ ప్రొవిజన్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్తో మిగిలిన అంటే కాస్మోపాలిటన్ సిటీస్లో సహా లెక్కేసుకుంటే ఇక్కడ మేము ఇచ్చే రేటు చాలా తక్కువ ధర. ఈ ధరకి ఓన్లీ మీరు ఇచ్చే ధరలో దగ్గర 55-60% సైట్ కాస్టే ఉంటుంది. మిగిలిన చాలా తక్కువ కాస్ట్ తోటి మేము చాలా క్వాలిటీ గల విల్లా ఇవ్వగలుగుతున్నాం. అది చాలా హైలైట్. అలాగే ఇక్కడ నుంచి 15 minutesలో ఎయిర్పోర్ట్ ఉంటుందమ్మా. అలాగే మీకు
ఇక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దీనికి నేషనల్ హైవే బైపాస్కి అనుసంధానం అయింది. ఈ అనుసంధానం నుంచి రేపొద్దున ఏపీ సెక్రటరియట్కి వెళ్ళాలన్నా సరే హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు. అలాగే మీకు గుంటూరు వెళ్ళాలన్నా సరే ఇటు నుంచే మరి అరౌండ్ 45-50 మినిట్స్లో గుంటూరు వెళ్ళొచ్చు. ఇలా ఏలూరు వెళ్ళడానికి అన్నిటికీ నేషనల్ హైవే బైపాస్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకి చేర్చుంటాం. అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటాం, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటాం, మళ్ళీ సిటీకి చేర్చుంటాం అన్నది ఈ సైట్ యొక్క మెయిన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా ఏంటంటే ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఈ సిటీకి వెళ్ళాలన్నా ఏ ఒక్క రైల్వే సిగ్నల్ కానీ ఏ ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా సిటీకి వెళ్ళగలుగుతానికి యాక్చువల్గా ఈ సైటు చాలా వాల్యుబుల్ సైటు. బట్ అలాగే విల్లా కొనాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ మీరు కన్స్ట్రక్ట్ చేసింది చూపిస్తారా, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మళ్ళీ ఏమన్నా రీకన్స్ట్రక్ట్ చేయడం ఇలా ఏమన్నా జరుగుతుందా? ఎస్ అమ్మా, ఖచ్చితంగా ఏంటంటే ఇది చాలా మంచి పాయింట్. యాక్చువల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్కి మళ్ళీ విల్లా కస్టమరు మనం ఏది కడితే అయితే తీసేసుకునే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి ఒక ఓన్ కాన్సెప్ట్ ఉంటుంది, నా విల్లా నాకు ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి. వారు కూడా వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా వారికి ఎలా కావాలితే అలా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎలా కావాలితే అలా బ్రిక్ వర్క్లో ఏమైనా రియలైన్మెంట్లు కానీ వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే వారు సొంత కాన్సెప్ట్ ఉపయోగించి వారు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విల్లాలో ఒక 20 లక్షలు ఇంటీరియర్ అనుకుంటే 40-50 లక్షలు ఇంటీరియర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కస్టమర్ అంటే మా ఎస్ఎల్వికి వచ్చిన మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే కస్టమర్ మా గాడ్, మా దేవుడితో సమానంగా మేము కస్టమర్ని చూస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడా కూడా అంటే ఎక్కడన్నా 1% కస్టమర్స్ తోటి ఏదన్నా ఇబ్బంది ఉంటాం మాట వాస్తవం. ఆ కస్టమర్ యొక్క చిన్న డిస్ప్యూట్ అవ్వచ్చు, ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ 99% కస్టమర్స్ తోటి మేము మా కస్టమర్ని దేవుడిలాగా చూసుకుంటామమ్మా. మా దేవుడిని మేము ఇలా చూసుకుంటున్నాం కాబట్టి మేము ఈ స్టేజ్లో ఎస్ఎల్వి అనేది ఇవాళ ఏపీలోనే అతిపెద్ద సంస్థ కింద ఎదగడానికి కారణమైంది. హైదరాబాద్ కావచ్చు లేదంటే వేరే సిటీస్లో సో ఎస్ఎల్వి బిల్డర్స్ అనేది ఆల్రెడీ వెంచర్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఆన్గోయింగ్ జరగబోయేవి ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినప్పటికి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న ప్రాజెక్టులు హైదరాబాద్లో ఒకటి ప్రాజెక్ట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం. హైదరాబాద్లో అరౌండ్ 6 months ఆ టైం పడుతుంది. అలాగే దుబాయ్లో ప్రాజెక్ట్ చేయడానికి నేను ఆల్మోస్ట్ మొన్నే వెళ్ళి రావడం జరిగింది డిసెంబర్లోని. దుబాయ్లో కూడా ఒక ప్రాజెక్ట్ చేయడానికి మేము ప్రిపేర్ చేస్తున్నాం. అరౌండ్ నాకు తెలిసిన దుబాయ్ ప్రాజెక్ట్ చేయడానికి కూడా 5-6 నెలలు టైం పడుతుంది. అక్కడ కూడా అంటే అక్కడ మనం చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడటం కూడా జరిగింది. అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి లేదు మీరు ఈ వర్క్ అంతా యుఎస్లో చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ యుఎస్ వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు మాకు ఇక్కడ చేతుల నిండా పని ఉంది. దగ్గర ఇప్పుడు మా దగ్గర మా చేతిలోనే దగ్గర ఒక 25 లక్షల ఎస్ఎఫ్టీ వరకు ఆ వర్క్ నడుస్తుంది. కాబట్టి అఫ్ కోర్స్ అవకాశం రాకపోవచ్చు. ఖచ్చితంగా ఆ దేవుడు ఆశీర్వదిస్తే కనుక మేము యుఎస్ కూడా వెళ్ళి అక్కడ కూడా హ్యాండిల్ వర్క్ తీసుకుని అందరినీ అక్కడ కూడా సక్సెస్ చేసి అక్కడ మా దేవుడిని సాటిస్ఫై చేయగల నమ్మకం మాకైతే ఉంది. బట్ అంటే కస్టమర్స్ చాలా మంది విల్లాస్ గురించి వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు విల్లాస్లోనే ఉండాలి అని ఆ ప్రియారిటీగా పెట్టుకున్నారు. సో అలాగే ఈ విల్లాస్ అనేది ఇంతవరకు వచ్చిన వాళ్ళు అంటే కస్టమర్స్ కావచ్చు, వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు. మేము విల్లాలో చాలా వర్క్ చాలా తక్కువ ఉంటుంది. మా వర్క్ ఇంటీరియర్ కానీ ఇది కానీ కస్టమర్ స్కోప్లోనే ఎక్కువ ఉంటుంది. సీలింగ్ కానించి లిఫ్ట్ కానించి వాళ్ళ సొంత వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. కామన్ ఏరియా ప్రొవిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇల్లు కంప్లీట్ చేసి ఇవ్వడంతో పాటు ఇల్లు కంప్లీట్ చేయడానికన్నా ముందు కామన్ ఏరియాల్లో కామన్ క్లబ్ హౌస్ బిల్డింగ్లు కానీ థియేటర్ కానీ ఇవన్నీ ముందు కంప్లీట్ చేసి మేము ముందు ఇవ్వటం వల్లే ఈరోజు మాకు ఇంత హ్యాపీగా ఉంది. అదే మీకు ఇక్కడ చాలా చోట్ల చూస్తూ ఉంటే ఏంటంటే క్లబ్ హౌస్లో వచ్చేవాడికి కామన్ ఏరియాలో డెవలప్మెంట్ వచ్చేవాడికి ఆకరణ చేస్తారు. మా ఎస్ఎల్వికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముందు కామన్ ఏరియా కంప్లీట్ చేసి ఇవ్వటం. మంగళగిరిలో మేము ఒక ఎస్ఎల్వి అమరావతి ప్రైడ్ అని ఒక 7 lakhs ఎస్ఎఫ్టీ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. 5 years క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ గవర్నమెంట్లో వీళ్ళు క్యాపిటల్ షిఫ్టింగ్ అని ఇది దాంట్లో వల్ల కొంత అక్కడ మళ్ళీ ఇబ్బంది అయితే మేము క్లబ్ హౌస్ కంప్లీట్ చేసి ఒక బ్లాక్ కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీ ఇచ్చి ఒక బ్లాక్ కోసమే మేము అంటే ఒక బ్లాక్ ఎంత ఉందో క్లబ్ హౌస్ కూడా అంతే ఉంటుంది. అంత ఏరియాని కంప్లీట్ చేసి మేము చాలా నష్టపోయాం. అయినా సరే మా కస్టమర్ని ఎక్కడ నష్టపోనలేదు. ఎవరైతే మిగిలిన బ్లాక్లో తీసుకున్నారో వారిని అందరినీ ఒప్పించి ఓ బ్లాక్లో తీసుకొచ్చి ఆ బ్లాక్ ఆక్యుపెన్సీ ఇచ్చి క్లబ్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవాళ కూడా ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఎప్పుడూ ఉంటుంది. మేము కొంత నష్టపోవచ్చు కానీ మా కస్టమర్ని నష్టపోకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గవర్నమెంట్ యొక్క ఉద్దేశం వేరే ఉండొచ్చు, అంటే అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలి కానీ లేకపోతే వేరే ఏదైనా ఉండొచ్చు, అది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశంలో
అంటే కొన్ని చోట్ల లాభం కలగవచ్చు, వైజాగ్ లాంటి చోట్ల క్యాపిటల్ షిఫ్టింగ్ అనేటప్పటికి అక్కడ లబ్ధి పొంది ఉండొచ్చు ప్రజలు, ఇక్కడ నష్టపోయి ఉండొచ్చు. అది మనకు సంబంధం లేని విషయం కాబట్టి మా కస్టమరు నాకు గాడ్ కాబట్టి ఆ కస్టమర్ని ఎప్పుడూ లాస్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలందరూ కూడా మా కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక్కో కస్టమర్ వచ్చి మాకు గృహప్రవేశం రోజున పట్టుబట్టలు పెట్టి మమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటే మాకు ఆ దేవుడే ఇక్కడ నుంచి ఆ దేవుడు ఈ కస్టమర్ రూపంలో మా దగ్గర దిగొచ్చి మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నామా, ఇవాళ కూడా ఇంకా హ్యాపీగా ఉంటాం. ఇవాళకి ఇదే రెప్యుటేషన్ కస్టమర్ లెవెల్లో ఇదే రెప్యుటేషన్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కూడా మనం వర్క్ చేసింది అప్రిషియేట్ చేస్తే ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్ డెఫినెట్లీ ఉండదు. అలాగే ఇక్కడ మన వెంచర్ లో 2 క్లబ్ హౌస్ కూడా ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించి హైలైట్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పటికి ఇది మనం కూర్చున్నది ఫస్ట్ క్లబ్ హౌస్. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంది. ఇది కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేసేది అసోసియేషన్ ఆఫీస్ అవుతుంది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి ఫంక్షన్ హాలు, డైనింగ్ హాలు, కొంత కమర్షియల్ ఏరియా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో కొంత కెఫెటేరియా సూపర్ మార్కెట్ కూడా ఉంది. అది ఇంకా ఓపెన్ చేయలేదు. మొత్తం అందరూ కస్టమర్స్ వచ్చాక ఓపెన్ చేద్దామని ఓపెన్ చేయలేదు. థియేటర్ అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు కలిసి ఒక థియేటరు, ఒక 19 రూమ్లు ఉండడం జరిగింది. షూట్ రూమ్లో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ గృహప్రవేశం చేసుకున్న వాళ్ళకి సంబంధించి కానీ వారు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఈ రూమ్లో అవి ఉపయోగించుకుంటారు. దానికి కొంత రెంట్ పే చేస్తారు. ఆ రెంట్ కూడా రేపొద్దున అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన కాడి నుంచి ఇది ఒక క్లబ్ హౌస్. రెండో క్లబ్ హౌస్ వచ్చినప్పటికి లోపల ఉంటుంది. లోపల ఉన్నది ఏంటంటే సెక్యూరిటీ కోసం ఏంటంటే అది లోపల పెట్టాం. అందులో జిమ్ము, ఇండోర్ గేమ్స్, షటిల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఒక డాక్టర్స్ ఏరియా, అంటే డాక్టర్స్ అంటే ఏదైనా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఇక్కడ ఇంచుమించు దగ్గర మా దగ్గర పెద్ద పెద్ద డాక్టర్లు దగ్గర 16 మంది డాక్టర్లు వచ్చున్నారు. వీరందరికీ ఏంటంటే వీళ్ళందరూ ఫస్ట్ వచ్చిన రోజు చెప్పారు, ఈ కాలనీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మేము 24 అవర్స్ అటెండ్ అయ్యి ఉంటాం రాజు గారు, మీరు ఎవరికైనా మీరు గ్రూప్లో కూడా పెట్టొచ్చు అని అన్నారు. మాకు చాలా హ్యాపీ అయింది. వారందరి నెంబరు గ్రూప్లో పెట్టడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఎవరినంటే ఫోన్ చేయడం జరుగుతుంది, వారు సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోరు షటిల్ కోర్ట్ కానీ, ఇంకో 4 రూమ్లు ఆ క్లబ్ హౌస్లో కానీ, తర్వాత టెన్నిస్ కోర్ట్ కానీ కూడా మీకు రెండో క్లబ్ హౌస్ దగ్గరలో ఉన్నాయి. బట్ చాలా మంది విల్లా తీసుకునే వాళ్ళు ఒక 10% 20% అమౌంట్ పే చేసి రిమైనింగ్ మొత్తం లోన్ పెడుతూ ఉంటారు. సో లోన్కి సంబంధించి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మాకు ఇప్పుడు మా ఫస్ట్ ప్రాజెక్టు మేము తీసుకునేటప్పటికే డాక్యుమెంట్స్ అన్నీ మేము ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ మాకు మా మదర్ బ్యాంక్ లాంటిది బ్యాంకు. ఇవాళ ఆ బ్యాంక్తో మాకు కోఆర్డినేషన్ వల్లే మేము ఇంత స్థాయికి వచ్చాం. అలాగే స్టేట్లో ఏపీ స్టేట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ హౌసింగ్ లోన్స్ కానీ ప్రాజెక్ట్ లోన్లు కానీ తీసుకున్నది ఎస్బీఐ. ఓన్లీ ఎస్బీఐకి మేము ఎక్కువ ఫండింగ్ ఇవ్వటం వల్ల అది నేషనల్ వైడ్గా లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చింది. నేషనల్ వైడ్గా ఈ జోన్ విజయవాడ జోన్ ఫస్ట్ రావడానికి కూడా మా కంపెనీ కూడా చాలా కోఆపరేట్ మా కంపెనీ చేసిన సర్వీసే మెయిన్ అయింది. అలాగే ప్రాజెక్టు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న లీగల్ అడ్వైజర్ లేదా లీగల్ ఒపీనియన్ ఇచ్చాక తర్వాత 2 వాళ్ళ ఎస్బీఐకి సంబంధించిన లా ఆఫీసర్స్ లీగల్ ఒపీనియన్ చేశాక అది ప్రాజెక్ట్ టైప్ చేస్తారు. అప్పుడే మేము ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వేరే వేరే బ్యాంకులు మిగిలిన కెనరా బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే మిగిలిన అదర్ బ్యాంక్ అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళు ప్రాజెక్ట్ టైప్ చేసి వాళ్ళందరికీ కూడా లోన్లు ఇస్తున్నాం. ఏ బ్యాంక్ అయినా సరే వన్ డే ఎస్బీఐలో వచ్చినప్పటికీ ఇవాళ పొద్దున్న కస్టమర్ వచ్చి యాక్సెప్టెన్స్ చేస్తే 1 డేలో లోన్ ప్రాసెస్ చేసి వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారమ్మా. అది 20-25% కస్టమర్ స్కోప్ అడ్వాన్స్ ఇస్తారు, కానీ 75% అనేది బ్యాంక్ లోన్ ఇస్తారు. అది కూడా ఏంటంటే బ్యాంక్ లోన్కి సంబంధించిన పెద్ద రెస్ట్రిక్షన్స్ లేకుండా మాకు మా ఎస్ఎల్వికి సంబంధించి కొంత గౌరవంగా చిన్న చిన్న కొర్రీలు ఏవి లేకుండా వాళ్ళు ఎస్బీఐ వాళ్ళ మటుకి చాలా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇవాళ మేము ఈ స్థాయిలో ఉండడానికి మాకు ఎస్బీఐ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఇవాళ కూడా ఈ ముఖంగా కూడా మీ ఎన్టీవీ తరఫున కూడా ఎన్టీవీలో కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు ఎస్బీఐ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే విల్లాకి సంబంధించి ఇప్పుడు కొంతమంది లగ్జరీ పీపుల్ ఇలాంటి వాళ్ళే తీసుకుంటారు. మధ్యతరగతి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అరే నేను కూడా విల్లాలో ఉండాలి అని. బట్ వాళ్ళకేమైనా ఇక్కడ వాళ్ళకి సౌకర్యంగా ఉండేలాగా ఏమైనా ప్లాన్? ఇప్పుడు మాకు ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ అని మాజీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ గారు మాకు గాడ్ ఫాదర్ ఆయన స్థలంలో మేము 16 ఎకరాల్లో కేసరిపల్లిలో మేము కట్టున్నాం. అందులో వచ్చినప్పటికి 1 CR నుంచి 1.5 CR వరకు ఉన్నాయి. 1 CR అంటే ఇవాళ మధ్యతరగతి వారికి కావాల్సిన 1 CRకి అందుబాటులో రావడం అంటే జరిగే పని కాదు. అందులో కూడా 1 CR నుంచి 1.2 CR దాకా 1.5 CR దాకా ఉన్నాయి.
ఇప్పుడు కొద్దిగా 10 లక్షలు 5 లక్షలు పెరిగినా ఇవాళ నా పరిస్థితుల్లో అయితే మంచి రేట్లో అయితే మటుకి ఖచ్చితంగా మా కేసరపల్లి ఇది. యాక్చువల్గా మాకు విజయవాడ గుంటూరు జిల్లాలో పోటీదారులు లేరమ్మా, మాకు మేమే పోటీదారులు. రకరకాల కేటగిరీలో ఎస్ఎల్విలో దొరికిన సైజ్ ఆఫ్ ఫ్లాట్లు కానీ విల్లాస్లో అయితే కనుక ఖచ్చితంగా మేమే విజయవాడ గుంటూరుకి మేమే నెంబర్ 1. అపార్ట్మెంట్లో అంటే రకరకాల కాన్సెప్ట్లు రకరకాల సైజులు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో కూడా లాస్ట్ 5 ఇయర్స్లో మేము ఎన్ని గేటెడ్ కమ్యూనిటీలు కంప్లీట్ చేసింది ఏదైనా గ్రూప్ ఉందంటే ఆ టోటల్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ 6 గేటెడ్ కమ్యూనిటీలు కంప్లీట్ చేసిన ఏదైనా సంస్థ ఉందంటే మేము ఎస్ఎల్వి గ్రూప్ ఒకటేనమ్మా. 9 సంవత్సరాల్లో 6 గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్ చేయటం. రమారమి దగ్గర రమారమి 40 lakhs ఎస్ఎఫ్టీ అవటం ఒకటైతే, రెండోది ఒక గేటెడ్ కమ్యూనిటీ కంప్లీషన్కి అన్నీ కావాలి. స్విమ్మింగ్ పూల్ కావాలి, ఎస్టీపీ కావాలి, ఆర్ఓ ప్లాంట్ కావాలి. ఇవన్నీ కొంత ప్రాసెస్తో కూడిన సమయమైనా సరే మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేయటం, అన్ని సర్వీసెస్తో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అది యాక్చువల్గా మా యొక్క థీమ్. ఎంతసేపు కూడా అలాగే చేయాలని ఒక ఉద్దేశంతో ఇదైతే మటుకు ఖచ్చితంగా ఆల్ ఓవర్ స్టేట్లో మేమే ఫస్ట్ మేమే చేసాం. ఇంకెవరో చేయలేపారు. 6 గేటెడ్ కమ్యూనిటీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు 2-3 ఏమైనా కంప్లీట్ చేసి ఉంటారు తప్ప 6 గేటెడ్ కమ్యూనిటీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ బిల్డర్ లేరమ్మా. ఇది మా ఎస్ఎల్వి ఒకటే. ఐ థింక్ అదే మీ సక్సెస్ కి కారణం కూడా అవ్వచ్చు. సో అలాగే విల్లాస్ లో రావాలనుకున్న వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రకారం కూడా చాలా చూస్తుంటారు. అరే ఏదో ఫస్ట్ వచ్చినప్పుడు బాగానే కనిపిస్తుంది, గ్రీనరీగా ఉంటుందని అనుకుంటారు, తర్వాత పోతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. ఎప్పుడు కూడా మేము అసోసియేషన్ ద్వారా చేయడానికి సిద్ధపడతాం. అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అందులో 10 మంది పెద్దవారు ఉంటారు, రిటైర్ అయిపోయిన పర్సన్స్, వాళ్ళందరినీ ఎక్కువ సెలెక్ట్ చేస్తాం. వారందరూ కూడా 10 మంది, అంటే మా మేనేజ్మెంట్లో మా మేనేజర్ ఒకటి ఉండి అన్నీ చేయలేడు కాబట్టి 10 మంది ఎంత ఎమర్జెన్సీ అయినా సరే మేము వెళ్ళి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. అఫ్ కోర్స్ లాస్ట్ టైం మేము అమరావతి గ్రాండ్ 1 హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన 2 సంవత్సరాల తర్వాత వాటర్ మోటార్లు 2 ఒకసారి కాలిపోవటం, పాపం 7:30కి వాటర్ అయిపోయి 175 ఫ్లాట్లు, 175 ఫ్యామిలీలు, దగ్గర 300 మందికి సంబంధించిన సమస్య అది. వెంటనే వితిన్ ½ an hourలోనే మేము వెళ్ళి దగ్గర ఉంచి మా సైట్లో ఉన్న వాటర్ మోటార్ పట్టుకెళ్ళి రీప్లేస్ చేసి వాటర్ ఇవ్వడం జరిగింది. మేము హ్యాండ్ ఓవర్ చేసినా సరే అది దగ్గర 2019లో హ్యాండ్ ఓవర్ చేసాం. అయినా సరే మేము ఎప్పుడైనా సరే అందరికీ అందుబాటులోనే ఉంటాం. ఏ రకమైన సమస్య వచ్చినా మా విల్లాస్ సంబంధించిన అన్నీ కూడా మేము కంటిన్యూగా, ఇప్పుడు కాదు భీమవరంలో ఎప్పుడో హ్యాండ్ ఓవర్ ఇచ్చిన 2009లో హ్యాండ్ ఓవర్ చేసిన బిల్డింగ్ కూడా ఇవాళకి వెళ్ళి మేము సర్వీస్ చేస్తూ ఉంటాం. సర్వీస్ చేయడానికంటే చిన్న పనుల గురించి నేను ఇన్వాల్వ్ కాలేను, కానీ అందులో మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇందులో బిల్డర్కి సహకారం కావాలన్నప్పుడు ఖచ్చితంగా మేము ఎక్కడికైనా వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి మేము సర్వీస్ చేస్తామమ్మా. ఇవాళ మా ఎదుగుదలకు అదే కారణం. ఇవాళ మాకు ఇక్కడ ఎస్ఎల్వి 1 175 ఫ్లాట్లు, ఎస్ఎల్వి 2 అమరావతి గ్రాండ్ 2 160 ఫ్లాట్లు, మళ్ళీ ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 3 214 ఫ్లాట్లు పక్కనే కడుతున్నప్పుడు మేము ఎంత సర్వీస్ చేస్తామో కాబట్టి వాళ్ళ చుట్టాలు వాళ్ళ సర్కిలే మమ్మల్ని మళ్ళీ అంటే ఒక వ్యక్తి 2-3 బిల్డింగ్లు కొనుక్కోలేము, కానీ వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కొనిపించడం. మాకు పైగా ఇక్కడ ఏపీ జెన్కో ఆఫీస్ ఉంటాం, అలాగే రైల్వేసు, టెలిఫోన్ డిపార్ట్మెంటు, మిగిలిన వ్యాపారస్తులు కానీ అందరూ ఎక్కువ. ఏపీ జెన్కో మెయిన్ మాకు కాన్సెప్ట్, ఎక్కువ మంది, అలాగే డాక్టర్లు. విజయవాడకు సంబంధించి వరకు వెరీ సక్సెస్గా ఉన్నాం మేము. నాకు తెలుసుగా అయితే ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అయితే మేము ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ ప్రతి సంవత్సరం దగ్గర 15 నుంచి 20 లక్షల సేఫ్టీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం. మా సంస్థకు సంబంధించిన సభ్యులు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ దీనికి అంతా మేము 9 మెంబర్స్ అమ్మా. మా పిల్లలు 2, మా అల్లుళ్ళు 2, మా బావమరిది, తర్వాత 3 పార్ట్నర్లు, వాళ్ళు కూడా మా కుటుంబంలో సభ్యులు. 9 మంది అమ్మా. 9 మంది కలిసి మేము రాత్రనగా పగలగా ఈ సైట్లో పనిచేస్తూ ఉంటామంటే అందరూ ప్రతి పని మా సొంత పనిగానే భావిస్తూ ఉంటాం. 9 మంది అంటే మేనేజ్మెంట్ టీంలో ఎక్కువగా ఏంటంటే ఒకళ్ళు ఉంటారు, లేకపోతే 2-3 ఉంటారు, అంతకు మించి ఎక్కడ ఉండరు. 9 మంది ఒకే మేనేజ్మెంట్ టీంలో ఉండి కంటిన్యూగా అదే సంస్థలో కంటిన్యూగా పనిచేయడం చాలా అరుదు. అది మాకు ఆ అవకాశం మాకు వచ్చింది. ఖచ్చితంగా అవకాశాన్ని కాపాడుకుంటామమ్మా. సార్, అంటే మీరు ప్రకృతి, నేచర్ అన్నీ ఇస్తున్నారు, ఓకే. వాళ్ళు బిల్డర్స్కి సంబంధించి లైఫ్ అనేది, అంటే మనకి ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు మళ్ళీ బిల్డర్స్ రారు, పట్టించుకోరు అనేది ఒకటి ఉంటుంది. సో మీరు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ విల్లా లైఫ్ లైన్ ఎంతవరకు ఉంటుంది సార్? ఎస్ అమ్మా, ఇది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇటువంటి ప్రశ్నలకు సమాధానం మేము ఎలా చెప్తామంటే, మా దగ్గర పనిచేసే వర్కర్ని మేము ఎంత ప్రేమగా చూసుకుంటామో అలాగే అంత హార్డ్గా వాళ్ళ దగ్గర చూస్తాం. యాక్చువల్గా ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ముందు వాటర్ క్వాలిఫైడ్ వాటర్ ఉందా లేదా, క్వాలిఫైడ్ వాటర్ లేని చోట్ల చాలా చోట్ల వర్క్ మానేసి వచ్చేయడం జరిగింది.
మేము తీసుకోమని చెప్పేసి. క్వాలిఫైడ్ వాటర్ ఉంటే తప్ప, వాటర్లో హార్డ్నెస్ ఉంటే కనుక పెచ్చులు ఊడిపోవటం కానీ, తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి, స్టీల్ రస్ట్ పట్టుకోవడం కానీ. అది ఒకటైతే మేము మా దగ్గర ప్రతి ఇంజనీర్కి, ప్రతి మేస్త్రికి చెప్పేది ఏంటంటే వీక్లీ వన్స్ కొంతమంది 15 రోజులకు ఒకసారి, నెలకోసారి మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్లో ఏం చెప్తామంటే జాగ్రత్తగా వినండి. ఇది మన బిల్డింగ్ లైఫ్, మన లైఫ్ ఒకేలా ఉంటుంది. ఒక రెస్టారెంట్ ఓనర్ లైఫ్ రెస్టారెంట్లో ఫుడ్ లైఫ్తో సమానంగా ఉంటుంది. ఆ ఫుడ్లో యాడెడ్ కలర్స్, అప్రూవ్డ్ కలర్స్ కాకుండా అన్అప్రూవ్డ్ కలర్స్ వేస్తే కొనుక్కున్న ఆ ఫుడ్ తినే కస్టమర్కి ఎంత లైఫ్ తగ్గిపోతుందో ఆ రెస్టారెంట్ ఓనర్ లైఫ్ అలాగే తగ్గుతుంది. అలాగే దీని లైఫ్ కూడా అలాగే తగ్గుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ లైఫ్ క్వాలిఫైడ్గా నేను మంచి మెటీరియల్ ఇచ్చి బాగా వర్క్ చేయమన్నప్పుడు మీరు ఇందులో కాంప్రమైజ్ అయ్యి చిన్న పొరపాట్లు చేస్తే కనుక, ఆ పొరపాట్ల వల్ల ఈ బిల్డింగ్ లైఫ్ తగ్గితే కనుక మీ లైఫ్ మీతో పాటు మా లైఫ్ కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా బిల్డింగ్ లైఫ్ మన లైఫ్ ఒకటి అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఈ బిల్డింగ్ లైఫ్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇస్తామమ్మా. చాలాసార్లు కూడా ఏంటంటే ఏదైనా కస్టమర్కి సంబంధించి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మేము మళ్ళీ దాన్ని ఏదైనా స్లాబ్లో అవ్వచ్చు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకసారి సిమెంట్లో క్వాలిటీ కొంత తగ్గిందని చెప్పేసి ఒక ఫ్లోర్ మొత్తం స్లాబ్ మళ్ళీ బ్రేకింగ్ చేసి మళ్ళీ స్లాబ్ వేయటం జరిగింది. కారణం ఏంటంటే యాక్చువల్గా దాన్ని ప్యాకప్ చేయొచ్చు, కానీ అది ఎప్పటికీ లైఫ్ ఉండదు. ఆ ఇంత మంచి బిల్డింగ్లు కట్టినప్పుడు మాకు 4-5 లక్షల రూపాయలు పెద్ద ఇష్యూ కాదు. ఆ 4-5 లక్షల రూపాయలు యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచి స్టాండర్డ్ వస్తుంది. అలాగే ప్రతి స్లాబ్ వేసినప్పుడు స్ట్రక్చర్ పార్ట్లో ఉన్న ప్రతి స్లాబ్ కూడా కాంక్రీట్ క్యూబ్ టెస్టింగ్ పంపటం, అది క్వాలిఫైడ్గా వస్తుందో లేదో చూసుకోవటం. అలాగే బ్రాండెడ్ మెటీరియల్ వాడటం అనేది ఎస్ఎల్వికే అర్థమ్మా. మీకు లిగ్రాండ్లో స్విచ్చెస్ వచ్చేటప్పటికి లిగ్రాండ్లో ఆర్టీఆర్, ఎంసీబీలు వచ్చేటప్పటికి ఎల్ఎన్టీ కానీ, ట్యాప్లు వచ్చేటప్పటికి జాగ్వార్లో మోడల్, అలాగే శానిటరీ కానీ, టైల్స్ కానీ, అలాగే సిమెంట్ కానీ, స్టీల్ కానీ అన్ని బ్రాండెడ్. ఏది కూడా నాన్ బ్రాండ్ ఎక్కడా దగ్గర లేకుండా బ్రాండెడ్లోనే అన్ని మెటీరియల్ వాడటం అనేది ఎస్ఎల్వికి సంబంధించిన మెయిన్ ముఖ్య ఉద్దేశం. రైట్ సార్. ఫైనల్గా విల్లాస్కి సంబంధించి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, బట్ వై ఎస్ఎల్విని అంటే ఏం చెప్తారు కస్టమర్స్కి? ఎస్ అమ్మా. ఇందులో ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లాంటి వాడు కూర్చుని కస్టమర్తో మాట్లాడటం అనేది గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ ఉండదు. మార్కెటింగ్ టీం ఏదో మాట్లాడి ఫైనల్ చేసుకొచ్చాక మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము అలా కాదు, ఖచ్చితంగా ప్రతి కస్టమర్ని మేమే చెప్తాం. ఎందుకు మేమే చెప్తామంటే కస్టమర్కి ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆ సైట్లో ఉండి నేను మీకు హామీలు ఇస్తానంటం వల్ల ఖచ్చితంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మేము ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. ప్రతిదీ కంప్లీట్ అయ్యే వరకు, విల్లా హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము ప్రతిరోజు ప్రతి విల్లాకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఏ చిన్న కరప్షన్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మేము మెసేజ్ ద్వారా కూడా వాళ్ళకి ఆన్సర్ చేస్తూ ఉంటాం. మెయిన్ ఎస్ఎల్వికి వచ్చేటప్పటికి సర్వీస్ అమ్మ. ఇవాళ ఉన్న దాంట్లో అంతా కూడా మేము ఎస్ఎల్వి ఎంత కస్టమర్స్ అందరికీ కూడా మేమే మెయిన్. అందరూ మా దగ్గర రావడానికి కారణం ఓన్లీ అదే ఆన్సర్. బిల్డర్ ఆన్సర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏదైతే పెద్ద కంపెనీలో ఎక్కువగా ఏంటంటే అది పెద్ద కంపెనీ ఏం కాదు, గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ ఇప్పుడు కూడా ఎక్కువగా ప్రజలకి కస్టమర్స్కి అందుబాటులో ఉండరు. కానీ మేము అందుబాటులో ఉంటే కస్టమర్ మా మీద బాగా అపారమైన నమ్మకంతో రావడం, మేము దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ఎల్వి ఇంకా బాగా డెవలప్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా ఎన్టీవీ తరఫున. సో విల్లాస్ ఎవరైనా విజయవాడలో కొనాలి అనుకుంటే ఎస్ఎల్వి బిల్డర్స్ అనేది ప్రధానమైన ఒక ఆప్షన్ అని చెప్పుకోవాలి. సో అలాగే ప్రకృతికి దగ్గరలో ఎవరైనా కొనగలిగే విధంగా సౌకర్యవంతంగా ప్రతి ఒక్కరికి లగ్జరీ, అలాగే నేచర్, ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉన్న ఎస్ఎల్వి బిల్డర్స్ని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి. సో విజయవాడ మాత్రమే కాదు, ఫ్యూచర్లో హైదరాబాద్ లాంటి వేరే చోట, అలాగే దుబాయ్లో కూడా ఇలాంటి వెంచర్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఎస్ఎల్వి బిల్డర్స్లో ఉన్న ఇంకొక అద్భుతమైన క్వాలిటీ చెప్పాలి అంటే డైరెక్ట్గా బిల్డర్సే కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. కాబట్టి విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా విల్లాస్ని ప్లాన్ చేస్తూ ఉంటే ఎస్ఎల్వి బిల్డర్స్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఎన్టీవీని చూడండి.